ఏపీలో అసలు జనసేన టీడీపీ ఉమ్మడి పోటీ ఉంటుందా? రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం ఉందో అర్థం కాక రెండు పార్టీలకు చెందిన కేడర్ తలలు పట్టుకుంటున్నారు. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యవహార శైలిని పరోక్షంగా వ్యతిరేకించారు. రాజానగరంలో జనసేన తప్పక పోటీ చేస్తుందంటూ స్పష్టం చేశారు. ఇలా రెండు పార్టీల మధ్య చర్చలు లేకుండా కొనసాగుతున్న పొత్తు ఎంతకాలం కొనసాగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికలు చర్చనీయాంశంగా మారాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కాయగూరల లక్ష్మీపతి జనసేనలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు జనాదరణ పెరుగుతోందన్నారు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్. అందుకే ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీకి కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మనమందరం చూస్తున్నాము. ఒక బ్రహ్మాండమైన స్పందన, పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పుంజుకుంటోంది. బ్రహ్మాండమైన జాయినింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తున్నాము. పెద్ద పెద్దలు అందరూ వచ్చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా క్రమంలో ముందుకెళ్తూ ముఖ్యంగా అనంతపురం అర్బన్ లో కాయగూరు లక్ష్మీపతి గారు జనసేన పార్టీకి రావడం, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జాయిన్ అవ్వడం మా అందరికి అనంతపురం అర్బన్ లో చాలా సంతోషమైన వార్త ఇది. ఎందుకంటే ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటికల్ గా కూడా అన్నగారు చాలా ఏళ్ల నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఒక కీ రోల్ గా అనంతపురం అర్బన్ లో కూడా చేశారు, జిల్లా వ్యాప్తంగా చేశారు. సో ఖచ్చితంగా ఆయన సేవలు పార్టీ ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి, అదే విధంగా లక్ష్మీపతి గారు